బ్లాగ్లో అయితే మీరు ఒక మంచి ఫుడ్ రివ్యూ అయితే చూస్తారు. సో మేమైతే ఇక్కడ ఆలివ్ గార్డెన్లో డిన్నర్కి అయితే వచ్చేసాము. సో ఈ ఆలివ్ గార్డెన్లో మేము ఎలాంటి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తాము, దాని రివ్యూ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, సో ఇదంతా చూసేద్దాము. ఈ ఆలివ్ గార్డెన్లో మనకి అమెరికన్ అండ్ ఇటాలియన్ కుసైన్స్ అయితే దొరుకుతాయి. అంటే ఇక్కడ వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూప్స్, డిఫరెంట్ సలాడ్స్, సో ఇంకా డ్రింక్స్, డెజర్ట్స్ కూడా ఇక్కడ చాలా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే వింటర్ టైం కదా, డాలస్లో టెంపరేచర్ అయితే నైట్ టైం అయితే సింగిల్ చూపిస్తుంది. సో మాకైతే చాలా చల్లగా ఉంది, అందుకే మేమైతే ఫాస్ట్గా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా విహాన్ అయితే ఈ స్మాల్ స్క్రీన్లో స్లైడ్ చేస్తూ చాలాసేపు ఎంజాయ్ చేశాడు. సో ఇందులో మనం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే బిల్ కూడా పే చేసుకోవచ్చు అంట. సో తనకైతే బాగానే టైంపాస్ అయింది దీంట్లో. సో ఫస్ట్ అయితే మేము చికెన్ గొంజి సూప్ అయితే ఆర్డర్ చేసాము. ఇదైతే బాగానే ఉండే, యమ్మీగా అనిపించింది కూడా. ఈ సూప్లో అయితే గ్రేటెడ్ క్యారెట్, పాలక్, ఇంకా పిండితో చేసిన బాల్స్ ఏదో వేసారు. సో సాఫ్ట్గా ఉండే, చాలా బాగుండే. సో వీటికి కాంప్లిమెంటరీగా ఈ బ్రెడ్ స్టిక్స్ అయితే ఇచ్చారు. ఈ బ్రెడ్ స్టిక్స్ సూప్లో డిప్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో ఇవైతే ఏంటంటే అన్ని ఇస్తారు. సూప్ కూడా మళ్ళీ కావాలని అడిగితే మళ్ళీ కూడా తెచ్చిస్తారు. సో ఇదైతే చాలా బాగుండే టేస్ట్. మా విహాన్ ఈ సూప్ని అయితే బాగా ఎంజాయ్ చేశాడు. మా ప్రవసి అయితే అసలు ఫుడ్ తినలేకపోయింది. తనైతే చాలా చూజీగా ఉంటుంది. సో పర్టికులర్ ఫుడ్డే నచ్చుతుంది తనకి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే తనకి నచ్చలేదు. సో అన్ని ఫుడ్స్ని అయితే టేస్ట్ చేసింది కానీ కంప్లీట్గా అయితే తినలేకపోయింది తను. సో మా విహాన్కి సూప్స్ అంటే చాలా ఇష్టం. సో సూప్స్ అనే కానీ మంచిగా తినేసాడు కూడా. ఇక్కడ మా ప్రవసి అయితే క్రాన్బెర్రీ జ్యూస్ అయితే అడిగింది. సో అదైతే మంచిగా తాగేసింది. సో ఈ జ్యూస్ టేస్ట్ అయితే బాగానే ఉండే. సో ఓవరాల్గా సెకండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన ఐటెం చికెన్ అండ్ ఆల్ఫ్రెడో పాస్తా. ఇందులో చికెన్ అయితే డీప్ ఫ్రై చేశారనుకుంటా. సో ఆల్ఫ్రెడో సాస్ అయితే బాగానే ఉంది. సో ఈ ఆల్ఫ్రెడో సాస్ బాగా నచ్చిన వాళ్ళకి ఈ పాస్తా అయితే నచ్చుతుంది. ఆల్ఫ్రెడో సాస్కి బదులు మీరు మ్యారినారో సాస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే స్పినాచ్ ఆర్టిచోక్ డిప్ అనమాట. సో ఇదైతే ట్రయాంగిల్ షేప్లో పాపడీస్ లాగానే డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనుకుంటా, సేమ్ అలాగే అనిపించింది. అండ్ కర్రీ వచ్చేసి పాలక్ అండ్ చీజ్ అనుకుంటా. సో ఇదైతే చీజ్ చాలా ఉంది. వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా నచ్చుతుంది. ప్రశాంత్ అయితే ఇక్కడ ష్రింప్ ఫ్రిట్టో మిస్టో అనే ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాడు. సో అదైతే తనకి చాలా నచ్చిందని చెప్పాడు. సో మాకైతే ష్రింప్ అంతగా నచ్చదు. సో తను ఒక్కడే బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా బిల్ అయితే వచ్చేసింది. $100 అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ మాకైతే $50 అయ్యింది. సో మా ప్రవస్తికి అయితే చాలా క్యాండీస్ అయితే వచ్చాయి, ఆలివ్ గార్డెన్ వాళ్ళు ఇచ్చారు. సో కిడ్స్ మళ్ళీ రావడానికి ఇలా ఇస్తారనుకుంటా.
ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.